భారత్, అమెరికా మధ్య కుదిరే వాణిజ్య ఒప్పందం ఇప్పుడు దేశవ్యాప్తంగా మరో సంచలన చర్చకు తెరలేపింది. ఇది కేవలం దిగుమతులు, ఎగుమతుల కథ కాదు. ఇది మన రోజువారీ జీవితంలోకి వచ్చే అంశం. మన ప్లేట్‌లోకి, మన గ్లాస్‌లోకి, మన దేవుడి ముందుంచే పాలలోకి వచ్చే ప్రశ్న. ఇండియా మార్కెట్‌లోకి నాన్ వెజ్ పాలొస్తాయా? మన సాంప్రదాయం, మన ఆహార సంస్కృతి మీద ప్రభావం ఉంటుందా? లేదా ఇవన్నీ కేవలం భయాలేనా? అపోహలేనా? అసలు నాన్ వెజ్ పాలంటే ఏమిటి? అమెరికా నుంచి వచ్చే పాలలో ఏముంటుంది? ప్రభుత్వం ఏం చెప్తోంది? నిపుణులేమంటున్నారు? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు క్రమంగా చూద్దాం. భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు బలపడుతున్నాయి. ఇటీవల జరిగిన చర్చల్లో బయలాటరల్ ట్రేడ్‌ను $500 బిలియన్ పెంచాలనే లక్ష్యం ఉంది. కానీ డైరీ ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ ఒక పెద్ద అడ్డంకి. అమెరికా తమ డైరీ ప్రొడక్ట్స్‌ను ఇండియాలోకి తీసుకురావాలని కోరుతోంది. కానీ భారత్ దానిని తిరస్కరిస్తోంది. ఇండియా నాన్ నెగోషియన్ రెడ్ లైన్‌గా అమెరికా డైరీని చూస్తోంది. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి దేశం. రోజు కోట్ల మంది పాలు తాగుతారు. పిల్లల నుంచి పెద్దల వరకు. పాలు అనేది ఆరోగ్యంలో, జీవనంలో భాగం. ఇంతేనా? భారతీయుల జీవితంలో పాలు కేవలం ఆహారం మాత్రమే కాదు. పూజల్లో ఉపయోగిస్తాం, అభిషేకాల్లో వాడతాం, దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తాం. శాకాహార సాంప్రదాయంలో పాలు ఒక పవిత్రమైన భాగం. అలాంటిది ఇప్పుడు ఈ పాలపై సందేహం మొదలైంది. అదే అమెరికా నుంచి వస్తాయని భావిస్తున్న నాన్ వెజ్ పాలు. అమెరికాలో పాడి పరిశ్రమ పూర్తిగా ఇండస్ట్రియల్ మోడ్లో నడుస్తుంది. భారీ ఫార్మ్స్, వేల సంఖ్యలో పశువులు, ఆధునిక యంత్రాలు, ఉత్పత్తి పెంపే ప్రధాన లక్ష్యం. అక్కడ పశువులకు ఇచ్చే ఆహారం, వాడే హార్మోన్లు, పాలను ప్రాసెస్ చేసే విధానాలు భారత్లో ఉన్న సాంప్రదాయ విధానాలకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఇక్కడే వివాదం మొదలైంది. అసలు నాన్ వెజ్ పాలంటే ఏమిటి? ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. పాల స్వభావం పరంగా శాకాహారమే. కానీ ఈ వివాదం పాలు ఎలా వస్తున్నాయి అనే అంశం చుట్టూనే తిరుగుతుంది. దీనికి నిపుణులు చెప్తున్న ప్రధాన కారణాలు మూడు. ఫస్ట్ రీజన్, పశువులకిచ్చే ఆహారం. అమెరికాలో గోవులకిచ్చే ఫీడ్లో జంతు అవశేషాలు, ఫిష్ మీల్, బోన్ మీల్ వంటి పదార్థాలు ఉంటాయనే ఆరోపణలున్నాయి. ఈ ఆహారం పశువులు తింటే ఆ ప్రభావం పాలపై పడుతుందా? అది శాకాహారంగా పరిగణించాలా లేదా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. సెకండ్ రీజన్, హార్మోన్స్. పాల ఉత్పత్తి పెంచేందుకు అమెరికాలో కొన్ని హార్మోన్స్ వాడతారు. అవి ఆర్బీజీహెచ్, ఆర్బీఎస్టీ వంటి హార్మోన్స్. భారత్లో మాత్రం ఈ హార్మోన్లకు అనుమతి లేదు. భారత చట్టాలు వీటిని నిషేధిస్తున్నాయి. కానీ ఇవే హార్మోన్స్ ఉన్న పాలు ఇండియా మార్కెట్లోకి వస్తాయా అనే భయం ప్రజల్లో పెరుగుతోంది. ఇక థర్డ్ రీజన్, ప్రాసెసింగ్ విధానం. కొన్ని దేశాల్లో చీజ్, వెయ్ వంటి డైరీ ఉత్పత్తుల తయారీలో జంతువుల కడుపు నుంచి తీసిన రెనెట్ వాడతారు. దీంతో ఈ ఉత్పత్తులు శాకాహారమా లేదా నాన్ వెజ్గా పరిగణించాలా అనే డౌట్ ఉంది. ఇక ఇవే నాన్ వెజ్ పాలు అనే పదం పుట్టడానికి కారణాలు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తోంది. గవర్నమెంట్ వర్గాల్లో ఒక మాటలో స్పష్టత ఉంది. భారత్లో అమ్మే ప్రతి డైరీ ఉత్పత్తి తప్పనిసరిగా ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనల ప్రకారమే ఉండాలి. వెజ్ లేదా నాన్ వెజ్ లేబులింగ్ తప్పనిసరి. భారత్ ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్న ఉత్పత్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదు. ప్రభుత్వం స్పష్టంగా చెప్తున్న మరో విషయం, నాన్ వెజ్ పాలు అనే పదానికి శాస్త్రీయంగా ఎలాంటి అర్థమే లేదని. కానీ గ్రౌండ్ రియాలిటీ మరోలా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న పాడి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ జీవనాధారం పాలేనని, విదేశీ పాలు వస్తే తమ ధరలు పడిపోతాయని, తమ జీవితాలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారత్లో 8 క్రోర్స్ కుటుంబాలు డైరీపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఇది 13 లక్షల కోట్ల ఎకానమీ. ఇంపోర్ట్స్ వల్ల ధరలు 15% తగ్గితే 1.03 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుంది. ఇది కేవలం ఆహార భద్రత మాత్రమే కాదు. ఇది కోట్లాది రైతుల ఉపాధికి సంబంధించిన ప్రశ్న. ఇంకోవైపు హిందూ భక్తుల్లోనూ సందేహాలు మొదలయ్యాయి. పాలు దేవుడికి సమర్పిస్తాం. అలాంటి పాలపై సందేహం వస్తే భయం సహజమే అంటున్నారు భక్తులు. ఇది కేవలం తినే ఆహారం గురించి కాదు. భారతీయుల భావోద్వేగాలు, విశ్వాసాలతో ముడిపడి ఉన్న అంశం. అయితే చివరిగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. పాలు స్వయంగా నాన్ వెజ్ కావు. ఈ వివాదం మొత్తం పశు ఆహారం, ప్రాసెసింగ్ విధానం, వాణిజ్య నిబంధనల చుట్టూనే తిరుగుతోంది. ఇప్పటి వరకు ఇండియా మార్కెట్లోకి నాన్ వెజ్ పాలని అనుమతించే ఏ అధికారిక నిర్ణయం తీసుకోలేదు. కానీ భారత్, అమెరికా మధ్య కుదిరే ట్రేడ్ ఒప్పందాల్లో స్పష్టత, పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ అనేది చాలా అవసరం. వదంతులు కాదు, వాస్తవాలు ముఖ్యం. వాణిజ్యం అవసరం, కానీ ఆహార భద్రత కూడా అంతే అవసరం. అభివృద్ధి కావాలి, కానీ సంస్కృతి మీద రాజీ పడకూడదు. ఇంతకీ ఇది అపోహన లేదా రాబోయే ప్రమాదమా? స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే మరి.